ఇడ్లీ పొడి కోసము నూనె లేకుండా మొదట పల్లీలు 3 చెంచాలు పల్లీలు వేయించుకుంటున్నాను. చెంచాన్నర నువ్వులు, 3 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు పొట్టు మినపప్పు, ఒక 25 ఎండుమిరపకాయలు, 1 చెంచా జీలకర్ర, ఒకదాని తర్వాత ఒకటి డ్రైగా వేయించుకుంటాను. ఇలా ఒక్కొక్కటి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నువ్వులు, మిరియాలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మొదట ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాము. అలాగే ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందాము. ఇదిగోనండి, మిక్సీ అయిపోయింది. కొంచెం బరగ్గా ఉండాలండి. ఇడ్లీ పొడి తయారైపోయిందండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. కొంచెం కరగబెట్టిన నెయ్యి కానీ, నూనె కానీ ఈ పొడిలో జల్లుకుని నలుచుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి.